మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి అంటే ఏముంటుంది? గబ్బు కొడుతుంది. ఉద్ధవ్ థాకరే ఆయన కొడుకు ఆదిత్య థాకరే. బాలాసాహెబ్ థాకరే కొడుకు, బాలాసాహెబ్ థాకరే మనవడు. ఆయన పరువు తీసి పడేశారు. 1985 నుంచి ఇప్పటిదాకా ముంబై ఎన్నికల్లో ఎవరో ఒకళ్ళ పొత్తుతో గెలుస్తూ అధికారాన్ని హస్తగతం చేసుకుంటున్నటువంటి వాళ్ళు తొలిసారి అధికారాన్ని పూర్తిగా కోల్పోయారు. ఆనాడు శివసేన బాలాసాహెబ్ థాకరే ఉన్నప్పుడు ఓటముంది. కానీ ఇంత దారుణ పరాజయాలు లేవు. ముంబైని మాత్రం గెలుచుకుంటానే వచ్చింది. అట్లాంటి చోట్ల కిందటిసారి కూడా ముంబైలో ఇద్దరికి నెక్ టు నెక్ సిచ్యుయేషన్ వచ్చిన సందర్భంలో కూడా ఒకళ్ళకొకళ్ళు మద్దతు ఇచ్చుకుని నడపాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే క్రమంగా బీజేపీ బలం పుంజుకుంటుంటే ఎందుకు శివసేన బలహీనపడుతుందో అర్థం చేసుకోక తను కొత్త స్కూల్లోకి వెళ్ళి అంటే బీజేపీ బలమైనటువంటి ఓటు బ్యాంకుతో కాకుండా కాంగ్రెస్